వెల్కమ్ టు 5 150 వార్డుల హైదరాబాద్ని 300 వార్డులు చేయడంపై అభ్యంతరాలు చాలానే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. కోర్టుకెక్కిన ఈ మ్యాటర్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటో ముందుగా చూద్దాం. తెలంగాణలో 42% కోటా బీసీలకు ఇవ్వాల్సిందే. ఈ నినాదంతో కుల సంఘాలు చేసిన ధర్నాకి పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా సంఘీభావం ప్రకటించిన సీన్ ఈ బులెటిన్లో చూద్దాం. ఇక వైసీపీ టీడీపీ మధ్య మెడికల్ కాలేజీల పీపీపీ వివాదం పీకి చేరింది. పెద్ద ట్రక్కుల్లో సంతకాల సేకరణ పత్రులు తాడేపల్లి జగన్ ఇంటికి చేరాయి. మరి వాట్ నెక్స్ట్ చూద్దాం ఈ బులెటిన్. ఓ మెస్ ఇన్ఛార్జ్ కోటి విమెన్స్ కాలేజీలో లైంగిక వేధింపులకు దిగినట్టుగా నిన్ననే కంప్లైంట్స్ అందాయి. మరి షీ టీమ్స్ చేస్తున్నటువంటి దర్యాప్తు స్టేటస్ ఏంటో ట్రాక్ చేద్దాం 585లో. ఎట్టకేలకు ఎస్పీ బాలు విగ్రహం రవీంద్ర భారతిలో కొలువు తీరింది. మరి వివాదం సద్దుమణిగిందా, లేదంటే తెలంగాణ వాదుల వ్యతిరేకత అలాగే ఉందా? ఈ బులెటిన్లో చూద్దాం. ముందుగా ఒక బ్రేకింగ్ అందుతోంది. మెదక్ జిల్లా రంగయ్యపల్లిలో ప్రమాదం జరిగింది. స్టీల్ కంపెనీలో బట్టీలు పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కంపెనీ నుంచి భారీగా పొగ వెలువడుతుండటంతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. కంపెనీలో బట్టీలు వెళ్ళినాయి. జిహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని అన్ని పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వార్డుల విభజన చేయడం సరికాదన్నారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. అటు డివిజన్ల డీలిమిటేషన్పై కార్పొరేటర్లు సైతం నిరసన చేపట్టారు. అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదనకు గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు. కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. అన్ని కార్పొరేషన్స్ని కూడా ఇలా మున్సిపాలిటీస్ని అన్ని కూడా మెర్జీ చేశారు. కాబట్టి హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు. కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టాం, డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టాం. అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని మరి ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసరా జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, పెంకుటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దానికి దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు? ఒక జిల్లాకు చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి. ఇంకా 10 పెరిగితే పెరుగుతాయి, ఇంకో 20 పెరుగుతాయి. తప్పేముందా? ఆల్రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ప్రతిపక్షాలు అంటున్నాయంటే సరే, ఈవెన్ సొంత పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదా అన్న అనుమానాలు, ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు చూసుకుంటే ఇండియాలోనే అత్యంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా దాదాపు 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం చేస్తూ మొత్తం దాదాపు 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలను విలీనం చేయడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అంటే దానికి సంబంధించిన డీలిమిటేషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింటారు.
చేసిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో వార్డుల పునర్విభజన వ్యవహారం మొత్తం కూడా ఏకపక్షంగా చేశారన్నది ఆరోపణలు చేస్తుంది బీజేపీ. మరోవైపు అశాస్త్రీయంగా చేశారంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేయడం అన్నది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందంటూ పార్టీ నేతలు, అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో శాస్త్రీయంగా జరపాలని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర వచ్చి రిసెప్షన్ కౌంటర్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఒక్కసారిగా హైటెన్షన్కి దారితీసింది. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ కార్పొరేటరు విజయరెడ్డి ఉన్నారు, పీజేఆర్ కూతురు. అమ్మ మీరు చూడండి, మీరు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు, మీరు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? అభ్యంతరాలని కాదండి, సిటీ చాలా స్పీడ్గా పెరుగుతూ ఉన్నది. జిహెచ్ఎంసీ లిమిట్లో లేనివి కూడా మీరు చూస్తే ఈరోజు భూమి రేట్లు ఆకాశాన్ని అందుతున్నాయి. జూబ్లీహిల్స్ రేట్లు మీకు శివార్ల ప్రాంతాలలో ప్రజలు పైసలు పెట్టి కొంటున్నారంటే, ఈరోజు తుక్కుగూడ లాంటి దగ్గర కూడా జూబ్లీహిల్స్ రేట్లు పెట్టి కొంటున్నారంటే రేటు పెరుగుతున్నప్పుడు ప్లాన్డ్గా వాళ్ళకి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, మానిటరింగ్ సిస్టమ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే వచ్చే భావితరానికి ఒక మంచి సిటీని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి చేస్తున్నామని చెప్తున్నారు, మీ అభ్యంతరం ఏంటి యాజ్ ఏ కాంగ్రెస్ కార్పొరేటర్? గతంలో కూడా జిహెచ్ఎంసీని ఇట్లనే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫస్ట్ డివిజన్ వైజ్గా లిమిటేషన్స్ తీసుకొని దానికి బౌండరీస్ ఫిక్స్ చేసుకొని సెన్సస్ చేస్తారు. ఎవరికైతే అబ్జెక్షన్ ఫస్ట్ ఒక రీజన్ తోటి డివిజన్స్ చేస్తారో ఆ తర్వాత పబ్లిక్ ఒపీనియన్స్ అందులో తీసుకొని దానిలో చేంజెస్ చేస్తారు. అదేవిధంగా మేము కూడా మా డివిజన్లో ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్లో కొంచెం వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తుండే, అది తీసేసి సోమాజిగూడ డివిజన్ చేశారు. ఇటు దిక్కు ఖైరతాబాద్ ఏమో ఉన్న ఖైరతాబాద్ని 2 డివిజన్స్గా చేశారు. అభ్యంతరం మీరు వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ మెంబర్ నేతగా. మీరు ఫైనల్గా మీరు ఏమని వినతి పత్రం అందజేశారు కమిషనర్కి, ఎలా స్పందించారు? పునర్విభజనలో బాగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలు ఉండే గతంలో, ఇప్పుడు 8 మున్సిపాలిటీ చేయడం వల్ల దాని అన్ని కూడా ఒక దగ్గర 15,000, ఒక దగ్గర 20,000, ఒక దగ్గర 40,000, ఒక దగ్గర 60,000 ఏ విధంగా చేసిన వాళ్ళు బ్లాక్లు ఇట్లా వాడు కూడా చూడకుండా అశాస్త్రీయంగా చేయడం జరిగింది. దీనివలన డివిజన్ యొక్క రూపురేఖలు. ఓకే ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. సో మొత్తం మీద ఇక్కడ చూసుకున్నా కానీ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్లు ఉండేటివి ఇప్పుడు 300 వార్డులు చేయడంతో ఒక్కసారిగా 650 చదరపు కిలోమీటర్ నుండి 2,053 చదరపు కిలోమీటర్లు పెరిగినప్పటికీ కొన్ని చోట్ల మొత్తం కూడా అశాస్త్రీయంగా చేశారు. మరికొన్ని చోట్ల అంటే బౌండరీ ఫిక్సేషన్ విషయంలో చాలా అంటే అభ్యంతరాలను మొత్తం పరిగణనలోకి తీసుకుండా చేయడం అన్నది తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని పార్టీలన్నీ ముక్త కంఠంతో ఈరోజు ఆందోళనకు దిగిన పరిస్థితుల్లో రేపు ఇదే అంశంపైన చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు చూస్తున్నాము. ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు రేపు కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపైన చర్చ జరగబోతుంది. చర్చ సారాంశం మొత్తం కూడా ప్రభుత్వానికి నివేదించబోతున్నారు జిహెచ్ఎంసీ మేయర్. రైట్ లక్ష్మీకాంత్. ఇక బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లామని, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాడుతున్నామని అన్నారు. కేంద్రంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల జేఏసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మనం యుద్ధం చేయాల్సింది బీసీ సంఘాలు, మేమంతా కలిసి పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీసీలకు వస్తున్న రిజర్వేషన్ ఆపుతా ఉంది కాబట్టి వారి మీద పోరాటం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇటీవల రాహుల్ గాంధీ కోరడం జరిగింది, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, తద్వారా కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణ సపోర్టు బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత ఇవ్వాల్సిందిగా ఉంటుందనే మాట కూడా కోరడం జరిగింది. ఆ దశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ విధానం సరిగ్గా లేదని ఆరోపించింది బీఆర్ఎస్. దీనిపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, వెంటనే పాస్ చేసి పార్లమెంట్కి వచ్చేటట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పండి, వాకౌట్ చేయమని చెప్పండి. ఒక్క మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఖర్గే గారు మాట్లాడారు. ఎట్లా బిల్లు పాస్ అవుతుంది? ఒక కాగితం పంపి జంతర్ మంతర్ దగ్గర నుంచి మాట్లాడిపోతే బిల్లు పాస్ అవుతుందా? ఒక్క ఎంపీ ఉండి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, అన్ని పార్టీలు ఒప్పించి. మీరు అందరిని ఒప్పియండి, మాట్లాడండి. ఒకవేళ మీరు అంతా మాట్లాడిన తర్వాత బీజేపీ పార్టీ చేయకపోతే బీజేపీని దోషిని నిలబెట్టండి. ఇదిలా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో దీనిపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కేసీఆర్ సూచన మేరకు బిల్లు పెట్టానని, బిల్లుకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతానని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో దీనిపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు ఆ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కేసీఆర్ సూచన మేరకు బిల్లు పెట్టానని, బిల్లుకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతానని తెలిపారు.
మీరు ఇక చేస్తలేరు, ఇక లాభం లేదని చెప్పి మా పార్టీ డిసిషన్ తీసుకొని కేసీఆర్ గారు ఈ సెషన్లో ఖచ్చితంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు బీసీలకు 42% పెట్టి మూవ్ చేయి రవి అని చెప్పగానే మా సభ్యులందరం కలిసి మేము ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు దొంగలు ఎవరో దీంట్లో తేలిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో ఇది బిల్లు ముందుకు వస్తుందా రాదా, ముందుకు రాకపోతే బీజేపీ వాళ్ళు దీని వెనకాల రానివ్వడం లేదంటే వాళ్ళు దీన్ని ఆపుతున్నట్లు లెక్క. అసలు దొంగలు ఎవరో, అసలు దీన్ని ఆపుతున్నది ఎవరో తేలిపోద్ది. వచ్చిన తర్వాత కానీ దీన్ని సపోర్ట్ చేసి ముందు తీసుకురాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని నటిస్తున్నట్టు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసే అమలు చేసే చట్టాన్ని అమలు చేసే బీజేపీ పార్టీ ఇద్దరు వాళ్ళేమో మేము అన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యమంత్రి బీసీకే ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు ఆయన బీజేపీ ప్రభుత్వం. వీళ్ళేమో మేము బీసీలకు అనుకూలం అన్నీ చేస్తామంటున్నారు. దాదాపు ఉన్న 543 మంది లోక్సభలో 245 మంది ఉన్నటువంటి రాజ్యసభలో అందరి మెంబర్లకు నా ప్రైవేట్ మెంబర్ బిల్ కాపీని పంపుతూ నేను లెటర్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సబ్మిట్ చేయబోతున్నాం. బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు, ఢిల్లీ నుంచి మాట్లాడదాం. గోపి, ధర్నాపై ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, నేతలు ఏమంటున్నారు? బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి ఢిల్లీ వేదికగా హీట్ పుట్టిస్తుంది. ఈ పార్లమెంట్ సెషన్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్స్కి ఆమోదం తెలపాలి. అలాగే ఏదైతే రిజర్వేషన్లపై ఉన్న 50% క్యాప్ ఉందో దాన్ని ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా బీసీ సంఘాలను ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఎంపీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ చేత ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు మూవ్ చేయాలని చెప్పి ఇప్పటికే కోరడం జరిగింది. సో మరి ఈ వద్దిరాజు రవిచంద్ర ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు కాంగ్రెస్ అలాగే ఇతర ఇండియా అలయన్స్ ఈ ఎంపీలంతా మద్దతు ఇస్తారా, లేక రాహుల్ గాంధీ సపరేట్గా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని మూవ్ చేస్తారా అన్న దానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు బీసీ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడుతూ ఉన్న సంకేతాన్ని అయితే మరోసారి ఢిల్లీ వేదికగా వినిపించడం జరిగింది. 19వ తారీఖు తర్వాత ముఖ్యంగా ఈ రిజర్వేషన్లు కల్పించకపోతే కేవలం దీన్ని బిల్లు పంపించి కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది, ఇటువంటి అంశాలు చెప్తూ అటకెక్కించి చూస్తూ ఉంటామంటే కనుక ఊరుకోం, మంత్రుల్ని మేము తిరగనివ్వం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనిపైన అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి, రాహుల్ గాంధీ ప్రధాని అడగాలి, పార్లమెంట్లో ప్రశ్నించాలని చెప్పి బీసీ సంఘాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో మరోసారి ఈ ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కీలక పరిణామాలకు దారితీస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎంతవరకు ముందుకు వస్తాయి, షెడ్యూల్ 9లో దీన్ని చేరుస్తారా? ఎందుకంటే కోర్టు పరిధిలో ఈ అంశం తేలడం లేదు కాబట్టి చట్టరూపం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి పార్లమెంట్లో ఏం జరగబోతుంది అనేది. రైట్ గోపి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులు చేరుకున్నాయి. ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల్ని సేకరించింది. ఏపీలోని జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల ప్రతులతో వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఈ సంతకాల్ని అందజేస్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే పేద విద్యార్థులు ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని కోటి మంది వ్యతిరేకిస్తున్నారని, మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల నుంచి 19 నెలలకు వచ్చింది. ఇప్పటికే కోటి మంది ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు అని సంతకం పెట్టారంటే నైతికంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు అని చెప్పని. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 మంది సంతకాలు పెట్టారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని. గతంలో ఆరోగ్యశ్రీ అంటే మనకి గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యకి వైద్యానికి పెద్ద పీటను వేసిన వ్యక్తి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను తూట్లు పరిచే విధంగా, వైద్యాన్ని అమ్ముకునే విధంగా, విద్యను అమ్ముకునే విధంగా చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పడానికి.
వైసీపీ కోటి సంతకాల సేకరణ అంతా డ్రామా అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పీపీపీ విధానంలో వేగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందని, ప్రజలకు ఉచితంగా ఓపీ సేవలు అందడం జగన్ కు ఇష్టం లేదన్నారు. మెడికల్ కాలేజీలపై జగన్ రాజకీయాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోడ్ల మీద నుంచుని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు తప్ప అక్కడ కోటి సంతకాలు అనేవి ఒక డ్రామా. వెళ్ళడం బలవంతంగా సంతకం పెట్టండి అంటాం, లేకపోతే వీళ్ళే కొన్ని సంతకాలు పెట్టించుకొస్తాం. ఇదే చర్చ మేము పెట్టాం కదా అసెంబ్లీలో. మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. మీరు వీధి నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే ఇమీడియట్గా 1750 సీట్లు అదనంగా మన రాష్ట్రానికి వస్తాయి. ఈ 1750 సీట్లు పేదవాళ్ళు చదువుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? వైద్య సహాయం కూడా దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయాలి. ఆ వైద్య సహాయం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ అంశంపై వైసీపీ టీడీపీ వర్షన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీలో 17 మెడికల్ కాలేజీలను దశలవారీగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులకు సంబంధించినటువంటి స్వీకరణతో పాటుగా సంతకాల సేకరణ చేపట్టి ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టి ఆ ప్రతుల మొత్తాన్ని కూడా ప్రస్తుతం అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తూ వాటిని విజయవాడ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకొని తీరుతామంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెల నుంచి రచ్చబండ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించాలబెట్టినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మెడికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పూర్తిగా విద్యార్థులకు, పేదలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే సేకరించినటువంటి కోటి సంతకాలతోటి ఈ నెల 18వ తేదీన గవర్నర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల బృందం కలవబోతా ఉంది. ఇప్పటికే గవర్నర్ని కలిసి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కూడా కోరారు. కోటి సంతకాలకు చెందిన ప్రతుల మొత్తాన్ని కూడా తాము తీసుకొని వస్తాము, తమకు అందిస్తాము. ప్రజల్లో వారికి ఇప్పటికే వివరించాము. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం వల్ల జరిగేటువంటి నష్టాలేంటి, వాటికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభ్యంతరాలు, వింతలు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తామంటే కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన వెళ్ళి గవర్నర్కి ఈ కోటి సంతకాల చెందిన ప్రతుల మొత్తాన్ని కూడా అందించబోతుంది. ఇంకా మరోవైపు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది, రాజకీయ వివాదంలో చూస్తోంది. పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, ప్రైవేట్ పరం చేస్తున్నామనే దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ప్రతి విధానపరమైనటువంటి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూపించడంతో పాటుగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సో ఈ ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన మొత్తం కోటి సంతకాలకు సంబంధించినటువంటి ప్రతులను మొత్తాన్ని కూడా లోక్భవన్కు తీసుకుని వెళ్ళి గవర్నర్కు అందించబోతున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులతో పాటుగా ప్రజల అభ్యంతరాలు, వారి నుంచి సేకరించినటువంటి సంతకాలతోటి మొత్తం ప్రతుల మొత్తాన్ని కూడా రాజ్భవన్లో గవర్నర్కి అయితే అందించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కోటి మహిళా యూనివర్సిటీలో వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై స్టూడెంట్స్ చేసిన కంప్లైంట్తో రంగంలోకి దిగిన షీ టీమ్స్ సమగ్ర విచారణ చేపడుతున్నాయి. క్యాంపస్కు వెళ్లిన షీ టీం పోలీసులు మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై ఆరా తీస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ పార్ట్ షురూ కాబోతోంది. ఇక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. వినోద్ మానసికంగా వేధించాడన్న స్టూడెంట్స్ ఆరోపణలపై స్పందించారు కోటి విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. వేధింపులపై ఇప్పటివరకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదన్నారు. ఎవరో కావాలని వర్సిటీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి పనులు చేసినట్టుగా తాము అనుమానిస్తున్నామని తెలిపారు ప్రిన్సిపల్. ఇంతకుముందు పిల్లలు మాకు ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. వినోద్ పేరు మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మా క్యాంపస్ యూజీ హాస్టల్ పిల్లలు కానీ
పీజీ హాస్టల్ పిల్లలు కానీ వినోద్ పైన ఎప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వలేదు. నా దృష్టికి అలాంటి సమస్య ఎప్పుడు తీసుకొని రాలేదు. పీజీ హాస్టల్కి వెళ్ళి పిల్లలందరితో మాట్లాడడం, ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా అని. పిల్లలు ఎవ్వరు కూడా 3 years నుంచి కూడా ఏమీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలేదు. అందరూ వినోద్ మంచి అబ్బాయి అనే చెప్పారు. నిన్న కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకి కంప్లైంట్ చేశారు పలువురు పీజీ స్టూడెంట్స్. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తనతో హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని ఆరోపించారు. తమ వేదనని ఆడియో రూపంలో కూడా వెల్లడించిన స్టూడెంట్స్ అధికారుల నిర్లక్ష్యాన్ని సైతం ఎత్తు చూపారు. ఈ విషయమై హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అధికారుల స్పందన లేకపోవడంతో చివరికి రహస్యంగా ఆన్లైన్ మార్గంలో షీ టీం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి యూనివర్సిటీలో విచారణ చేపట్టిన షీ టీమ్స్ బృందాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రిన్సిపల్ ఏమో ఎలాంటి కంప్లైంట్ లేదంటున్నారు, పిల్లలేమో మేము ఇబ్బంది పడుతున్నామంటూ ఆడియో సైతం రిలీజ్ చేశారు. రంగంలోకి దిగిన షీ టీం పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే షీ టీం పోలీసులు ఇప్పటికే ఈ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే అనానిమస్గా ఈ మెయిల్ వచ్చింది అండ్ ఆడియో ఫైల్స్ కూడా ఒక అన్నోన్ నంబర్ నుండి రావడంతో పోలీసులు ఫస్ట్ ఐడెంటిటీని కనుక్కునేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే అది ఏ స్టూడెంట్ పంపారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ మెయిల్ పంపించేటువంటి స్టూడెంట్ కూడా ఎక్కడ తమ పేరు రివీల్ చేసేందుకు ఇష్టపడలేదు. సో అసలు మెయిల్ పంపినటువంటి స్టూడెంట్స్ కోటి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి స్టూడెంట్సా కాదనేటువంటిది ఇప్పుడు షీ టీమ్స్ పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అండ్ సైమల్టేనియస్గా ఈ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ఎవరిపైన అయితే స్టూడెంట్స్ అలిగేషన్ చేశారో సో అతన్ని నిన్న రాత్రే పోలీసులు లిఫ్ట్ చేశారు. సో ప్రజెంట్ అతన్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లో అతడు ఏ స్టూడెంట్తో అయినా సరే ఈ తరహాలో వేధింపులకి పాల్పడ్డాడనేటువంటి విషయాన్ని కూడా అతని నుండి పోలీసులు రాబడుతున్నారు. అండ్ సేమ్ థింగ్ సైమల్టేనియస్గా అటు యూనివర్సిటీ క్యాంపస్లోనూ కాలేజ్ యాజమాన్యం కూడా దీనిపైన సైమల్టేనియస్ దర్యాప్తు జరుపుతుంది. ఒక కమిటీని సైతం ఇప్పటికే ఏర్పాటు చేసింది. అక్కడ హాస్టల్ వార్డెన్తో పాటు రిమైనింగ్ ఉన్నటువంటి లేడీస్ స్టాఫ్తో ఇవాళ ఉదయమే ప్రిన్సిపల్ మొత్తం అక్కడ ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి, స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి వెళ్ళింది. సో ఏదైనా సమస్య ఉందా వినోద్ గురించి అని అడిగినప్పుడు ఎవరు కూడా లేదని చెప్పేసి ఆన్సర్ ఇస్తున్నారంటూ ఆమె టీవీ అంతా కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఏ స్టూడెంట్ మీద వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్ని కూడా వీళ్ళు ప్రశ్నించారు. కానీ ఆ స్టూడెంట్ ప్రజెంట్ క్యాంపస్లో లేదు. తను పంచాయతీ ఎలక్షన్స్ నిమిత్తం ఓట్ వేయడానికి ఊరికి వెళ్ళింది. వారం రోజులుగా తను హాస్టల్లో కూడా లేదు అనేటువంటి సమాచారాన్ని అయితే ప్రిన్సిపల్ చెప్తున్నారు. సో దీనిపైన షీ టీమ్స్ పోలీసులు అయితే సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కావాలని యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ తరహా చర్యలకు పాల్పడినా సరే వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ ఒకవైపు షీ టీమ్స్ పోలీసులు చెప్పినటువంటి వర్షన్. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఫైనల్గా రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల కలిసి తెలుగు సినీ సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నవతరానికి, భవిష్యత్తు తరానికి బాలు స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతోనే విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును కొందరు వ్యతిరేకించారు. తెలంగాణలో కళాకారులు లేరా? తెలంగాణ కళాకారులకు ఏపీలో గుర్తింపు ఉందా అని ప్రశ్నిస్తూ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని పలువురు హెచ్చరించారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య విగ్రహావిష్కరణ జరిగింది. మరి వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? తెలంగాణ వాదులు ఏమంటున్నారు? మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, విగ్రహం వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? తెలంగాణ వాదులు ఏమంటున్నారు?
అంటే విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తయినప్పటికీ మాత్రం ఇంకా పోలీసులు అలర్ట్గానే ఉన్నారు. ఒక వారం రోజుల పాటు ఈ ప్రాంతంలో పికెటింగ్ కొనసాగించనున్నారు. ఒకసారి మనం విగ్రహావిష్కరణ చేసిన ఈ ప్రాంతం వద్ద చూస్తే పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఇప్పుడు రవీంద్ర భారతి ఉంది. ఒకవైపు రవీంద్ర భారతి లోపల కావచ్చు, బయట కావచ్చు ఇంకా ఇదే బందోబస్తు కొనసాగుతుంది. కొన్ని రోజుల పాటు ఇక్కడ పికెటింగ్ నిర్వహిస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ ఘంటసాల కావచ్చు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2 విగ్రహాలు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి దీనికి రవీంద్ర భారతి ఆపోజిట్లోనే ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాను పక్కనే ఉన్నటువంటి సైఫాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేశారు. సో ఇక్కడ ఎలాంటి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదైనా దీనికి సంబంధించి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులకు తావిస్తే కనుక వెంటనే ఆ సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది కాబట్టి ఇక్కడ వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి విధంగా కూడా పోలీసులు ఇక్కడ పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు విగ్రహావిష్కరణ సందర్భంగా మాత్రం దాదాపు 500 మంది పోలీసులతో ఈ రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇంకా విగ్రహావిష్కరణ పూర్తయినప్పటికీ మాత్రం ఖచ్చితంగా తమ అక్కడి నుంచి తొలగిస్తామన్నటువంటి హెచ్చరికలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాల ద్వారా కూడా నిరంతరం సర్వేలెన్స్ ఉండే విధంగా కూడా ప్రస్తుతం పోలీసులు చర్యలు అయితే తీసుకున్నారు. ఒకవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ఇక్కడ విగ్రహావిష్కరణ ద్వారా కూడా ఆయన చిరకాల కోరిక నెరవేరింది అనేది కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ చెప్పింది. ఏపీలో అనేక చోట్ల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఉన్నప్పటికీ మాత్రం హైదరాబాద్లో అది కూడా రవీంద్ర భారతిలో తన విగ్రహం ఉండాలనేది కూడా ఆయనకు ఎప్పటి నుండో ఉన్నటువంటి కోరిక. సో ఇప్పుడు ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ వచ్చినటువంటి అతిథులంతా కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి హైదరాబాద్తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఇక్కడ ఆయన ఎన్నో పాటలు పాడారు, ఆయన విగ్రహం అనేది ఒక రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే తాము ఇక్కడ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశాము, దీన్ని ఎవరు కూడా రాద్ధాంతం చేయొద్దన్నటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి అతిథులంతా కూడా మాట్లాడారు. సో ఒకవైపు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు ఉద్యమకారులు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తాగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసిన తర్వాత కూడా తాము ఇక్కడ దీనికి సంబంధించి తిరిగి అక్కడ ఆందోళన చేస్తామన్నటువంటి హెచ్చరికల నేపథ్యం మాత్రం పోలీసులు యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని రోజుల పాటు ఇక్కడ సర్వేలెన్స్ ఉండే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్ రంజిత్.